ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినము మనల్ని ప్రేమించి ఒక నూతన దినమునిచ్చి ఆ దినము తన వాక్యము ద్వారా మనల్ని కట్టి మనల్ని సంపూర్ణమైన త్రోవలలో నడిపించడానికి ఇస్తున్న వాగ్దానం అందుకుని ముందుకెళ్దామా? ఆ వాక్యం ఏమై ఉందంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడు సెలవిస్తున్నాడు. చక్కటి వాక్యం కదండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకైతే చాలా బలం వస్తుందండి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆదరించేది, బలపరిచేది, మనల్ని లేవనెత్తేది, ధైర్యపరిచేది, నేనున్నాను నాన్న నీకని మనల్ని ధైర్యపరిచే సర్వోన్నతునికి ఏం చెల్లించి మనం ఆయన మహింపరచగలం చెప్పండి. అందుకే ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, వేసారిపోయి ఉన్నావేమో, నీవు ఉన్నటువంటి స్థితిలో, నీ సమస్యలలో కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నాకు జవాబు రావట్లేదు, నేను అడిగింది దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నా, ఇంకెలా నన్ను నేను సరి చేసుకోవాలి, ఇంకెలా తగ్గించుకోవాలి, ఇంకెలా నా విశ్వాస మార్గంలో ముందుకు నడవాలి, నన్నెవరు ఆదరించువారు, నన్నెవరు బలపరచువారు అని ఎదురు చూస్తున్నావా సహోదరుడా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశము మహాకాశము, ఆ తర్వాత భూమియు అందున్నదంతా నీ దేవుడైన యెహోవాదే. అంటే నువ్వు కళ్ళెత్తి చూస్తే ఆకాశము, ఇంకా లోతుగా ఆలోచిస్తే అందుకు పైన ఉన్న మహాకాశము, ఆ తర్వాత కిందకు చూస్తే నువ్వు ఉన్న భూమి, ఆ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఏమై ఉన్నాయంట? అన్నీ అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాది. మరి నీకు కావాల్సిన సంతోషమో, నీకు కావాల్సిన ఆనందమో, నీకు కావాల్సిన సుఖమో, నీకు కావాల్సిన నెమ్మదో సమాధానమో, లేక నీకు కావాల్సిన ఆశీర్వాదమో అది కూడా నీతోనే ఉన్నది కదా. అంటే అన్నీ యెహోవా వశమై ఉన్నప్పుడు నువ్వు అడిగేది కూడా నీ యెహోవా దేవుడైన దేవాది దేవుని వశమై ఉన్నప్పుడు నువ్వు అడిగేది ఆయన ఎందుకు ఇవ్వలేకపోతాడు? చాలామంది చాలా విషయాల్లో మనం కృంగిపోయి మనం ఉన్న స్థితిలో బయటికి రాలేని కొన్ని పరిస్థితులలో ఉండిపోవడానికి కారణం ఇదేనండి. మనం గ్రహించాల్సిందేంటి? నిన్ను పిలిచిన వాడు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదండి. లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్న సమస్తమును ప్రేమించిన దేవుడు కదా వచ్చింది దేవుడు. మరి ఆయన నీ దగ్గరకు వచ్చి అన్నిటినీ నీ కొరకు కలుగజేసి నీవున్న స్థితిని, నీతో ఉన్నవాళ్ళు, నీ ఇంటి వాళ్ళు చివరికి నిన్ను నీవే మర్చిపోయి అసహ్య స్థితిలో ఉన్నావేమో, నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమించి ఆయన నీకు ఒక రక్షణనిచ్చి పరిశుద్ధపరిచి పిలిచిన దినము మొదలుకొని ఈ రోజు దాకా నిన్ను పోషిస్తూ నిలబెట్టుకున్నాడే. ఈరోజు నీకు వచ్చిన శ్రమలో, శోధనలో ఆయన కార్యం చేయడా? ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను అని అన్న దగ్గరే నువ్వు ఆగిపోయి ఉన్నావేమో, నిలబడిపోయి ఉన్నావేమో. కొంచెం ముందుకు కదులు సహోదరి, సహోదరుడా. దేవుడు ఏమంటున్నారు? చూడు నాన్న, ఆకాశము, దానిపైనున్న మహాకాశము, నువ్వు ఉంటున్న భూమి, ఆ భూమి మీద ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అంటే ఇవన్నీ కలగజేసిన ఆ పరిశుద్ధుడే నీకు తండ్రిగా ఉన్నప్పుడు తన బిడ్డకు కావాల్సింది ఇవ్వలేడా? తన బిడ్డ అవసరాన్ని తీర్చలేడా? తన బిడ్డ కొరతను సమృద్ధిగా మార్చలేడా? దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నేను రానివ్వను అని అంటున్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో. అంటే ఈ భూమి మీద కష్టపడేది నువ్వు ఒక్కదానివేనా? ఈ భూమి మీద శ్రమ పడేది నువ్వు ఒక్కడివేనా? కాదు కదా. కానీ ఆ శ్రమలో, కష్టంలో కూడా ఆ దేవాది దేవుడు నీకు తోడై ఉండి నీకు తప్పించుకునే మార్గమును కలుగు చేసే ఆ పరిశుద్ధుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, బయటికి రాన్న నన్ను ఉన్న సమస్యలో నుంచి, నువ్వు ఎదురు చూస్తున్న ఆ శోధనలో నుంచి నువ్వు బయటికి వచ్చేసి అప్పుడే నేను నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోగలవు. నీ కొరకు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదాన్ని అనేకులు నీతో పాటు చూడగలరు. అది చెయ్యాలి అని అంటే నువ్వు వాక్యం దగ్గరికి రా. అందుకే నిన్ను బలపరుస్తాయని మాట్లాడుతున్నాడు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు
భూమి మీద ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవా వశమై ఉంది. కాబట్టి నీకిచ్చు ఆశీర్వాదము కూడా నీ ఉన్న సమస్యలో విడుదలనో, అనారోగ్య స్థితిలో ఉంటే స్వస్థతనో, కరువులో ఉంటే సమృద్ధినో నువ్వు చూడాలనుకుంటున్నావు, అది కూడా నీ దేవుని వశంలోనే ఉందని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు. మరి అది నువ్వు నమ్మగలిగితే, ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోగలిగితే ఆ దేవాది దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఈరోజు కాకుంటే రేపైనా నీ సమస్య నీతో ఉండదు. దాన్ని దేవుడు తీసివేసి సమృద్ధి కలిగిన తన ఆశీర్వాద తోవలలో, నెమ్మదైన తోవలలో నిన్ను నడిపించగలడు. కానీ మన మనుషుల స్వభావం ఎటువంటిదని అంటే, ఈరోజు ఈ కష్టం వచ్చిందంటే ఒక్క రోజుకో, 2 రోజులకో, లేక 3 రోజులకో ఏమైపోతుంది మన పరిస్థితి? భరించలేని స్థితికి వచ్చేసాను ప్రభా, ఇంకా నా వల్ల కాదు అని నాకు ఇప్పటికిప్పుడు ఏదైనా చెయ్యని మొండికేసుకొని చిన్న పిల్లలాగా తల్లిదండ్రుల దగ్గర మారం చేసి ఎలా పొందుకోవాలనో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అదే విధంగా మనం కూడా మన తండ్రి దగ్గర మారం చేసే విషయంలో నా వల్ల కాదయ్యా, నేను ఉండలేనయ్యా అని అన్నట్టు మాట్లాడతాం. కానీ దేవుడు అయినా తండ్రి పిల్లలకి ఇచ్చేసిన విధంగా మన తండ్రి మనకి ఇవ్వడానికి ఆలోచించి మేలైనది, శ్రేష్టమైనది, ఆయనకు మహిమకరమైనది మాత్రమే దేవుడు మనకి ఇవ్వగలడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాన్న భయపడకు, నీ కొరకు నేను ప్రాణం పెట్టిన దేవుడను కదా. ప్రాణమే నీ కొరకు నేను ఇచ్చేసిన తర్వాత ఇంకా చివరి ఇంకేమైనా ఉంటుందా? ఏది లేదు కదా. మరి నీ కష్టాలకు, నీ బాధలకు, నీకున్న ఇబ్బందులకు సమస్తము నా వశములో ఉన్నప్పుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా నా చేతుల్లోనే ఉందని, అది నాదే, నీకు ఇవ్వగలను అని ఎందుకు అనుకోలేకపోతున్నావు నువ్వు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత దీవెన ఆయన ఇచ్చి ఉన్నాడు మన కొరకనంటే, మలకీ గ్రంథము 3:10 ఆయన ఏమంటున్నాడు? పరలోకపు తూములను విప్పి ఆకాశ వాకిండ్లను తెరిచి పట్టజాలని విస్తార దీవెనలను కుమ్మరించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. నీ దీవెన ఎక్కడ ఉంది? పరలోక తండ్రి దగ్గర ఉంది, ఆయన వశములో ఉంది. నువ్వు నమ్మి విశ్వాసముతో ఆయన దగ్గర అడగగలిగితే ఇటు కృపతో దేవుడు ఈరోజు నిన్ను దర్శించడానికి నీ ముందుకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆలోచనతో నిలిచి ఉన్నావో ఆయన్ను ఘనపరచు. ఆ విశ్వాసములో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.